శ్రీ మహాగణాధిపతయ నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ మహాసరస్వతే నమ. ప్రత్యక్ష దత్తాత్రేయుల వారు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు. పూర్వం విష్ణువు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అవతారం ఎత్తాడు. ఏకకాలంలో అవతారమూర్తులుగా కనపడుతున్నవి కొన్ని ఉంటాయి. అందులో పరశురాముడు, రాముడు ఒకసారి కనపడతారు. కృష్ణుడు, బలరాముడు ఒకేసారి కనపడతారు. కపిలుడు, మళ్ళీ పరశురాముడు, దత్తాత్రేయుడు ఒకేసారి కలిసినట్టుగా కూడా కొన్ని పురాణాల్లో ఉన్నది. కానీ విష్ణువునకు సంబంధించిన 22 అవతారాలు ఒకేసారి కనపడటం అంత తేలిక కాదు. అలా విష్ణు సంబంధమైన 22 అవతారాలు ఒకేసారి చూపించిన ఏకైక కలియుగ అవతారమూర్తి మా తల్లి తండ్రి సమస్తమైన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు. ఇందులో ఏమాత్రము అనుమానం లేదు. స్వామీజీ వారి లీలలు నేను ఎన్నోసార్లు ప్రత్యక్షంగా చూశాను. ఆయన ప్రేమని పొంది నా జీవితాన్ని సఫలం చేసుకున్నాను. స్వామి మళ్ళీ ఇంకొకసారి కృష్ణావతార లీలలు ప్రదర్శించారు. ప్రస్తుతం టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్ నగరంలో, డాలస్సులో 10,000 మంది చేత భగవద్గీతని పారాయణం చేయించారు. స్వామీజీ వారు కృష్ణుడు, కూర్చుని వింటున్నటువంటి వాళ్ళంతా అర్జున స్వరూపులయ్యారు. ఈ విధంగా నరనారాయణులు అక్కడ కనబడ్డారు. ఇక 10,000 మంది పారాయణ చేశారు. వీళ్ళెవరు అని కొందరికి అనుమానం. ఆదిశేషుడు ఒక్కడే అని కొందరు భ్రమపడతారు. కానీ కొన్ని పురాణాలు, అందున ముఖ్యంగా స్కాంద పురాణం, కల్కి పురాణం, వీటిల్లో ఆదిశేషుడు 28వ మహాయోగంలో 10,000 మంది ఉన్నారట. 10,000 మంది ఆదిశేషుడు. అందుకని అన్నమాచార్యులు వారు అదివో అల్లదివో శ్రీహరివాసం అనే పాట రాస్తూ 10,000 శేషుల పడగలమయము అన్నాడు ఆయన. 10,000 మంది శేషులు, వాళ్ళ పడగలు అంటే ఒక్కొక్కడికి 1000 చొప్పున 10,000 × 1000 ఇన్ని పడగలతో నిండినది 7 కొండల ప్రాంతము అని వర్ణించాడు ఆయన. ఆనాటి 10,000 శేషులు ఇవాళ 10,000 మంది పారాయణ పరు రూపంలో వచ్చారు. అంటే ఒక్కొక్కడు బలరాముడు, ఒక్కొక్కడు శేషుడు. శేషుడి కంటే పండితుడు ఎక్కడ ఉంటాడు ఈ ప్రపంచంలో? అందుకే ఎవడైనా మహాపండితుడైతే భాషాశేషుడు అంటాం. 10,000 మంది ఆదిశేషుల్ని పారాయణ పరులుగా తెచ్చుకొని తాను శ్రీకృష్ణ స్వరూపుడి వింటున్న మనబోటి వాళ్ళందరినీ కూడా అర్జునులుగా మార్చుకొని డాలస్ నగరంలో అద్భుతంగా 10,000 మంది చేత పారాయణ చేయించిన మహానుభావులు గణపతి సచ్చిదానంద స్వామి వారు. వారి పాదపద్మాలకి భక్తితో నమస్కారం చేసుకుందాం. ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో 1,00,000 మందితో ఆయన పారాయణ చేయించాలని కోరుకుందాం. ఆ సమయంలో స్వామీజీ పక్కనుండే భాగ్యం మీకు, నాకు, అందరికీ కలగాలని కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నా అదృష్టం, స్వామీజీ వారు నిరంతరం తమ మనస్సులో నన్ను నిలబెట్టుకుంటూ ఉంటారు. నేను ఆయన్ని నిరంతరం ఉపాసిస్తూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా స్వామీజీ వారి పీఠాలలో, ఆశ్రమాలలో ప్రవచనం చేసి అవధానాలు చేసే భాగ్యం కలిగింది. పద్మాకర్ అంటేనే భాగవతం. భాగవతానికి పద్మాకరానికి వేరే తేడా లేదని చాలామంది అనడానికి గల కారణం, భాగవతాన్ని అంత ప్రేమతో ఉపాసిస్తున్నాను. ఆ భాగవతానికి అధిష్టాన దేవత కృష్ణ పరమాత్మ స్వామీజీ. కాబట్టి నేను భాగవత గ్రంథము సుకుణ్య అయితే, స్వామీజీ వారు శ్రీకృష్ణ పరమాత్మ. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః.